ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. సొంతిల్లు కావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక వీడియో చేద్దామని చెప్పి చేశానండి. ఇది నేను యాస్ట్రో వాస్తు అనేటువంటి కాన్సెప్ట్లోనే ఇవ్వబోతున్నాను. ఎక్కువగా నేను యాస్ట్రో వాస్తు మీద ఫోకస్ చేయడానికి కలిగినటువంటి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈ యాస్ట్రో వాస్తు విధానంలో కేవలం కొన్ని ఫొటోసు, కొన్ని రకాలైనటువంటి కలర్సు మనం పాటించడం వల్ల మనకి కావలసినటువంటి రిజల్ట్స్ ఎలాంటి పూజలు అవసరం లేకుండానే వస్తున్నాయి. కాబట్టి అందులో యాస్ట్రో వాస్తులో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకని చెప్పి ఏ రెమెడీ ఇచ్చినా యాస్ట్రో వాస్తులో ఇద్దాము. ముఖ్యంగా ఈ సొంతింటి కోసం అని చెప్పేసి యాస్ట్రో వాస్తులో ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అసలు సొంతిల్లు కావాలి అంటే జాతకం ఏ రకంగా ఉండాలి ఏంటి అంటే, సొంతింటి యోగం ఉందా లేదా అనేటువంటి విషయం మీ జాతకంలో ఉన్నటువంటి 4వ స్థానం ద్వారా తెలుసుకోవచ్చు. 4వ స్థానము ఎటువంటి ఎఫ్లిక్షన్‌కి గురి కానప్పుడు మీకు సొంతింటి కల అన్నది నెరవేరుతుంది. అలానే 4వ స్థానాధిపతి ఏదైనా శుభప్రదమైనటువంటి ప్లేసుల్లో ఉన్నప్పుడు సొంతింటి కల నెరవేరుతుంది. మరి 4వ స్థానంలో గనక ఏదైనా పాపగ్రహం కూర్చొనున్నా, లేదంటే 4వ స్థానాధిపతి ఏదైనా పాపగ్రహంతో కలిసున్నా, లేదు 4వ స్థానాధిపతి ఏదైనా 6, 8, 12 భావాల్లో పడ్డప్పుడు మీకు సొంతింటి కల తొందరగా నెరవేరడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఈ ఇబ్బందులన్నీ తొలగి కావలసినటువంటి సొంతింటి కల అన్నది ఎలా నెరవేర్చుకోవాలి అని చెప్పి గనక మీరు చూస్తుంటే, నేను చెప్పేటువంటి ఈ సింపుల్ రెమెడీ మీరు ఫాలో అవ్వండి. సొంతిల్లు అంటే మీరు ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నా సరే, మీ ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశగా ఉంది అన్నది గమనించండి. నేను ఒక్కొక్క దిశకి, ఒక్కొక్క కలర్‌కి సంబంధించినటువంటి స్వస్తిక్ గుర్తు చెప్తాను. మీరు ఆ స్వస్తిక్ గుర్తు మీ ఇంటి ప్రధాన ద్వారం మీద అతికించడం ద్వారా మీరు అనుకున్నటువంటి సొంతింటి కల నెరవేరుతుంది. ఇది ఎలా ఏంటి అని అడిగితే, సపోజ్ మీరు ప్రెజెంట్ ఏదైనా రెంటింట్లోనే ఉంటున్నారు, లేదు సొంత ఇంట్లోనే ఉంటున్నారు, ఇంకొక ఇల్లు కావాలి అని అనుకుంటున్నారు. ఇలా మీరు రెంటింట్లో ఉన్నా, సొంత ఇల్లులో ఉండి ఇంకొక ఇల్లు కావాలనుకున్నా కానీ మీరు పెట్టాల్సినటువంటి స్వస్తిక్ గుర్తు యొక్క కలర్ కూడా మారుతుందండి. ఎలా అంటే, తూర్పు ముఖ ద్వారం గనక మీ ఇంటికి ఉన్నట్టయితే, అంటే మీరు తూర్పు ఫేసింగ్ ఇల్లు అయినట్టుంటే, మీరు గ్రీన్ కలర్ స్వస్తిక్ గుర్తుని మీ ఇంటి ప్రధాన ద్వారం మీద అతికించండి. అలానే పడమర ఫేసింగ్ ఇల్లు అంటే పడమర ముఖం కలిగినటువంటి సింహద్వారం ఉన్నట్టయితే, వారు వైట్ కలర్ స్వస్తిక్ గుర్తు ఆ డోర్ మీద అతికించడం అనేది మంచి పద్ధతి. అలానే ఉత్తరం ఫేసింగ్ అయితే మాత్రం బ్లూ కలర్ స్వస్తిక్ గుర్తు మీరు ఇంటి ప్రధాన ద్వారం మీద అతికించండి. అలానే ఒకవేళ సౌత్ గనక అయినట్టుంటే రెడ్ కలర్ స్వస్తిక్ గుర్తు ఆ ప్రధాన ద్వారం మీద అతికించండి. అతికిచ్చేటప్పుడు మాత్రం శ్రద్ధగా మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇల్లు ఎన్నాళ్ళలో కావాలనుకుంటున్నారో అది ఒక్కసారి సంకల్పం రూపంలో, అంటే నేను ఒక 3 నెలల్లో ఇల్లు కట్టాలి, లేదంటే 3 నెలల్లో నేను ఇంటికి వెళ్ళాలి, 6 నెలల్లో నా సొంతింటి కల నెరవేరాలి, లేదు సంవత్సరంలో సొంతింటి కల నెరవేరాలి, ఇలా రకరకాలైనటువంటి ఇది ఉంటాయి. కాబట్టి మీరు మనసులో గట్టిగా అనుకొని ఆ స్వస్తిక్ గుర్తు ఆ ప్రధాన ద్వారం మీద అతికించండి. ఇలా అతికిచ్చిన కొన్నాళ్ళకే మీరు సంకల్పంలో ఏదైతే చెప్తారో అది నెరవేరడానికి మంచి అవకాశం ఉంటుంది. మరి ఈ స్వస్తిక్ గుర్తులు మాకు దొరకట్లేదండి అని కనుక అనుకునేవారు, ఏదైనా సరే స్టేషనరీ షాప్‌కి వెళ్ళి మీరు చార్టు, నేను చెప్పినటువంటి ఈ 4 రకాల కలర్స్ చార్ట్‌లు, మీకు ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళకి గ్రీన్ కలర్ చెప్పాననుకోండి, గ్రీన్ కలర్ చార్ట్ తెచ్చి దాన్ని స్వస్తిక్ గుర్తులాగా మీరు తయారు చేసుకొని మరి మీ ఇంటి ప్రధాన ద్వారం మీద అతికియొచ్చు. సో ఎవరికైనా రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ చార్ట్ కొనుక్కొచ్చుకోండి, స్వస్తిక్ గుర్తు తయారు చేసుకొని అతికించుకోండి. ఇలా అతికించడం ద్వారా మాత్రమే మీకు చాలా ఈజీగా రిజల్ట్స్ వచ్చేస్తాయండి. యాస్ట్రో వాస్తు గురించి నేను ఆల్రెడీ గతంలో కూడా కొన్ని వీడియోస్ చెప్పాను. యాస్ట్రో వాస్తులో ఉన్నటువంటి లాభం ఏంటి అంటే, మీకు ఏదైనా కనుక వేరే సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ యాస్ట్రో వాస్తు ద్వారా పరిష్కరించవచ్చు. ఈ యాస్ట్రో వాస్తు వల్ల మెయిన్ లాభం ఏంటి అంటే, మీకు ఎలాంటి పూజలు, నోములు, వ్రతాలు, నిష్టలు లాంటివి ఉండవు. కేవలం నేచర్‌కి సంబంధించినటువంటి ఫొటోస్ ద్వారా మాత్రమే మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్‌ని మీరు సాధించుకోవచ్చు. మరి కన్సల్టేషన్ ఫీజు ఎంత ఏంటి అన్నది మీరు ఈ పైన డిస్‌ప్లే అయ్యేటువంటి నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా గానీ, వాట్సాప్‌లో మెసేజ్ పెట్టడం ద్వారా గానీ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టే వాళ్ళకి నేను గతంలో చెప్పాను, హాయ్, హలో మాత్రం వద్దండి. నమస్కారం గురువుగారు, లేదంటే నమస్తే సార్, నా ప్రాబ్లమ్ ఇది అని చెప్పేసి మీరు వాట్సాప్‌లో డైరెక్ట్‌గా మ్యాటర్ కొట్టేయండి. మ్యాటర్ కొట్టేస్తే అప్పుడు నేను వెంటనే ఇమ్మీడియేట్‌గా, లేదంటే ఒక గంటకు గానీ నేను రెస్పాండ్ అయ్యి మీకు నా కన్సల్టేషన్ ఫీజు ఎంత ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియచేస్తానండి. ఇలా నేను చెప్పినటువంటి స్వస్తిక్ గుర్తులు పెట్టుకొని మీ సొంతింటి కల నెరవేరాలని కోరుకుంటూ నమస్కారం.